జూన్ 15 నాడు నీకు 3 ద్వారములను తెరిచెదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసేయమని చెప్పండి. జూన్ 15వ తారీఖు గురించి ప్రార్థన చేశానంటే ఆ రోజు ఆదివారం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఆ రోజు ఆదివారం నాడు ఈ సెకండ్ వారం ఉన్న బేతల్ టవర్ చర్చిలో అనేక మంది జనాలు వచ్చి నన్ను ఆరాధిస్తుండగా, ఘనపరుస్తుండగా, ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దర్శించబోతున్నాను. వారి విషయంలో నేను 3 ద్వారాలు తెరవబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసేయమని చెప్పండి, వరిసేయమని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రణగ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి అండి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాని ఎవడు నువ్వు వేయనేరుడు. ప్రభు సెలవిస్తున్న తలుపు తీసి ఉంచాను. సో ఈ తలుపు ఎవరు క్లోజ్ చేయలేరు. నేను క్లోజ్ చేసిన తలుపుల్ని ఎవరు కూడా తెరవలేరని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. జూన్ 15వ తారీఖు ఆదివారం వస్తుంది. ఆ రోజు సెకండ్ వారం బేతల్ టవర్ చర్చ్లో మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది. రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఎవరైతే ఈ ఆరాధనలో వస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా 3 ప్రత్యేకమైన ద్వారాలను తెరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసేయమని చెప్పండి. ఏంటి ఆ ద్వారాలు? ఈ ద్వారాలు తెరబడ్డప్పుడు ఏం జరుగుతుంది? ఈ ద్వారాలు తెరబడ్డప్పుడు నీకే అద్భుతం జరుగుతుంది, ఏ కార్యం జరుగుతుంది, ఏ మేలు జరుగుతుంది, ఏ విడుదల కలుగుతుంది. ద్వారం తెరవబడ్డప్పుడు ద్వారం అవతల ఏ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ నీ కోసం పొంచి ఉన్నాడు. ఇవన్నీ విషయాలు నేను చెప్పబోతున్నాను. అలాగే ఎవరైతే వచ్చి ఆరాధిస్తారో వారి కోసం ప్రత్యేకంగా 3 ద్వారాలను పరిశుద్ధాత్మ దేవుడు తెరవబోతున్నాడు. ఎప్పుడైతే ఈ ద్వారాలు ఈ విషయం తెరబడతాయో ఆగి ఉన్నటువంటి పనులన్నీ కూడా కొనసాగడం జరుగుతాయి. ఆ ద్వారాలు తెరబడ్డప్పుడు మనీ వస్తుంది, స్వస్థ కలుగుతుంది, కార్యాలు జరుగుతాయి, మంత్రశక్తులు కాలిపోతాయి, దుశ్శక్తులు కాలిపోతాయి, ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయండి. సో కాబట్టి సెకండ్ వారం బేతల్ టవర్ చర్చి రండి. ఈ యొక్క ఆదివారం నాడు స్థలం బేతల్ టవర్ చర్చ్, చిరికల్ బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని కొడితే మీకు లొకేషన్ వస్తుంది. మీ సర్కిల్లో రోగులను దేంపట్టమన్నా కానీ తీసుకురండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ జూన్ 15వ తారీఖు ఆదివారం వచ్చింది. సో మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ 2 ఆరాధనలో నేను ఫ్రీ అపాయింట్మెంట్ టోకన్ చేస్తున్నాను. ఎవరైతే ముందుకు వచ్చి ప్రభుని ఆరాధిస్తారో సర్వీస్ తర్వాత కూడా డెలివరీ చేస్తున్నాను. ఎవరైతే ఈ ఆరాధనలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడి సెలవిస్తే ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో వారి విషయంలో 3 ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వారిసేయమని చెప్పండి. ఈ 3 ద్వారాలు తెలుసుకుంటుండగా ఏ కార్యాలు నీ జీవితంలో చాలా కాలం నుంచి అయిపోయి ఉన్నాయో ఆ కార్యాలు జరుగుతాయని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అరిసేయమని. ఈ ద్వారాలు తెలుసుకుంటుండగా అద్భుతంగా మీకు మనీ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసేయమని. ఈ ద్వారాలు తెలుసుకుంటుండగా స్వస్థతలు, కార్యాలు, మేళ్ళు, ఏ విషయాలైతే నీ జీవితంలో జరగాల్సి ఉందో దేవుడు ఆ దినం రాసిపెట్టి ఉన్నాడో ఆ కార్యాలన్నీ జరుగుతాయని నేను ప్రవచిస్తున్న నమ్ముచున్న గట్టిగా అరిసేయమని చెప్పండి, వారిసేయమని చెప్పండి. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రకటన 3:8 ప్రకారము దేవుడు కార్యం చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. సో కుటుంబాలుగా మీరు సెకండ్ వాళ్ళు ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా కానీ కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యం చేయబోతున్నాడు. ఎవరి విషయంలో అయితే ఈ 3 ద్వారాలు తెలుసుకుంటాయో వారి విషయంలో 3 మేళ్ళు, 3 కార్యాలు, 3 అద్భుతాలు జరుగుతాయని పరిశుద్ధాత్మదేవుడు సెలవుస్తాం. గట్టిగా అరిసేయమని చెప్పండి. మీరు వస్తుండగా మీ జీవితం అనేకమైన మార్పులు జరుగుతాయి, స్వస్థలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అరిసేయమని. మంత్రశక్తులు యేసుక్రీస్తులో కాలిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసేయమని. సో కాబట్టి ఈ 3 ద్వారాలు తెలుస్తుండగా దేవుని దూతలు కూడా సంచారం చేయబోతున్నారు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? సో వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఈ ఆదివారం జూన్ 15వ తారీఖు మొదటి ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన 5 గంటలకు ఉంటుంది. పాల్గొనండి. స్థలం బేతల్ టవర్ చర్చ్, చిరకల్ బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్ నుంచి 24B 211 బస్సులు ఉంటాయి. బాలాజీ నగర్ కోళ్ళఫారం బస్ దిగండి. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. మీరు వస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ప్రార్థన చేసుకోండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.